హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో సండే స్పెషల్ రాజుగారి కోడి పలావ్. పేరు వింటుంటేనే ఆహా అనిపిస్తుంది కదండి. టేస్ట్ విషయానికి వస్తే అంతే సూపర్గా అయితే ఉంటుంది. మన సండే అంటేనే రెస్ట్ డే, అలాంటి వీకెండ్ రోజు నాడు కూడా స్పెషల్గా తినాలి అని అయితే అనిపిస్తుంది కదండి. అలాంటిదప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటుంది. ఇంకా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ముందుగా ఒక 1/2 kg సోనా మైసూర్ రైస్ని అయితే తీసుకుని అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలోనికి 2 చెంచాల నెయ్యి ఇంకా కుకింగ్ సరిపడా ఆయిల్ అయితే వేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్న వేసుకుని లైట్గా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుని దోరగా అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు మూతనైతే పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఫ్రై అయ్యి ఉంటాయి. ఇలా ఫ్రై అయ్యి ఉన్న వాటిలో చిటికెడు పసుపు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుని బాగా అయితే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని స్పైసెస్ అవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 చెంచాల పెరుగునైతే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగా అయితే వస్తుంది. ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిపెట్టుకున్న 1/2 kg చికెన్ అయితే వేసుకొని పీసెస్కి గ్రేవీ అన్నది బాగా పట్టేలాగైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు మూతనైతే పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అన్నది పైకి అయితే వస్తుంది. మరొక 2 నిమిషాల పాటు మూతనైతే పెట్టుకుని వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అయితే పోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకుని రైస్కి మొత్తం బాగా గ్రేవీ పట్టేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే రైస్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే బాగా అయితే వస్తుంది. మనం ఏ గిన్నెతో అయితే రైస్ తీసుకున్నామో అదే గిన్నెతో 1.5 వాటర్ని అయితే వేసుకొని బాగా కలుపుకొని మూతనైతే 10 మినిట్స్ పాటు పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే అంతేనండి, సింప్లీ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ రాజుగారి కోడి పలావ్ అన్నది రెడీ అవుతుంది. ఇంతేనండి, సింపుల్గా రెస్టారెంట్లోకి వెళ్ళి తినాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసి రాజుగారి కోడి పలావ్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. నా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. బాయ్ బాయ్.